ఏం చేస్తున్నావు శుభు? పచ్చి బఠానీలు. ఏం చేస్తున్నారు శ్రీవారు? శ్రీవారు అనాలి కదా మిమ్మల్ని. పచ్చి బఠానీలా? నీకు విషయం తెలుసా, ఇందులో పచ్చి బఠానీలు ఉంటాయని నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. అంటే మాకు ప్యాకెట్స్ బఠానీలు ఒకటి అమ్మేవాళ్ళు అనమాట. అట్లా కొనుక్కొని మాకు తెలుసు, కానీ ఇట్లా కాయల్లో బఠానీ ఉంటుందని చెప్పేసి చాలా లేట్గా తెలిసింది. అది విషయం. అంటే మసాలా కూర చేస్తున్నావా? మసాలా కూరనా? వీడియోనా? నూనెలే. చెప్పు, ఏం చేస్తున్నావు? ఆలుగడ్డ కట్ చేస్తాను. మీ ఊర్లో ఎట్లయినా కట్ చేసేది? సరేలే. అంతేనా? క్యారెట్, టమాటా, ఎర్రగడ్డ, టమాటా కూడా కట్ చేసి అంతేనా? ఇదేంటి టమాటా గ్రేవీనా? టమాటా అంటే నేను చేసినట్టు కాకుండా నువ్వు స్పెషల్గా చేస్తున్నావా? ఏంటిది? కొత్తిమీర కట్ చేస్తా. కత్తి అయితే సూపర్గా ఉంది. ఏ కాలంలో అది కత్తి? 78 నుంచి పట్టుకున్నావా? మా తాతగారు నాకు ఇది గుర్తుగా ఇచ్చారు. నువ్వు ఏడ పోగొట్టద్దు, దీనిలో చాలా మహత్యం ఉంది. బాగా కట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు దీన్ని, కత్తిని. మళ్ళీ అది నీ సుపుత్రులకు ఇస్తావా? అట్లే వారసత్వంగా వస్తూ ఉంటుంది కత్తి. మొత్తానికి కొద్దిగా కటింగ్ అయిపోయిందా? ఆనియన్ కట్ చేసావు, తర్వాత పొటాటో, ఆలుగడ్డ, ఇది టమోటా గ్రేవీ కదా, కొత్తిమీర, స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేద్దాం. పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, తగినంత ఆయిల్. చాలా అంత ఎక్కువ అయితే అంత వేస్తుంది. ఎక్కువ వేసినావమ్మా నువ్వు. అది ఇంకా కాగలేదు పా. ఇది బాగా ఎర్రగా వేగాలంటే సాల్ట్ కొంచెము, పసుపు కొంచెం వేసేసారు. సాల్ట్ వేయి ఫస్ట్. పసుపు చాలు. అది రాక్ సాల్ట్, రాళ్ళ గళ్ళ ఉప్పు అంటారే, ఆ గళ్ళ ఉప్పు కొంచెం కాదేడా. నైస్ సాల్ట్ వేస్తున్నావా? సరే, చాలు. అది బాగా వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకోవాలా? టమాటా గ్రేవీ. కరివేపాకు వేయలేదు. కరివేపాకు కలబెట్టేసి ఇది ఇప్పుడు బాగా మగ్గింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. టమాటా బాగా మగ్గి ఆయిల్ బాగా తేలింది. ఇప్పుడు మనం బఠానీ, పచ్చి బఠానీలు వేసుకోవాలి.
వేసేసి వేసేయి పచ్చి బఠానీ. తర్వాత ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాం. పొటాటో ఆలుగడ్డ అన్నీ ఒకటే. దానికి కొట్టలో ప్లాస్టిక్ కదా అది. ఇప్పుడు గరిటె ఎత్తుకొని బాగా తిప్పాల, కింద మాడకున్నా తిప్పితే బాగుంటుంది. బలో చపాతీలకి బలో ఉంటుంది అనుకుంటా. చూసిన ఎట్లుంది, కలర్ఫుల్గా ఉందా, అదిరిపోలా అదిరిపోలా. బాగుంది, అదిరిపోయింది. మీరు కూడా ఇలా చేసుకోండి, చపాతీలకు కానీ రోటీలకు కానీ ఎక్సలెంట్గా దుమ్ము దులాయించి అట్లే. ఒకరు 2 చపాతీలు 5 తినొచ్చు. చేసుకుంటారా అట్లా? చేసుకుంటారులే, చూసారు కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు. దాంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకురావాలా? జీలకర్ర ఏం అవసరం లేదా? ఇప్పుడు మనం దీనికి రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకుందాం. చాలే, కారం ఎక్కువ తినకూడదు ఎండాకాలం. మళ్ళీ వచ్చి ధనియాల పొడి వేయాల, ధనియాల పొడి 1 స్పూన్. ఇది కావాలంటే కొద్దిగా ఇంకా ఎక్కువ వేసుకోండి, అన్ని కారం తక్కువ. మీకు ఇష్టం వచ్చినట్లు వేసుకోండి, నాకు ఇష్టం వచ్చినట్లు వేసుకోండి. బాగా కలపెట్టేసేసి బాగా గరిటితో బాగా తిప్పండి, కింద మాడకున్నా. ఫ్రై కానీ కొంచెం ఒక 2 మినిట్స్ కానీ బాగా మగ్గితే కదా సూపర్గా వస్తుంది టేస్ట్. 2 మినిట్స్ తర్వాత నీళ్ళు పోసేసి దాని మీద మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పోయినా ఇంకో బాగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ అవసరం లేదు కదా, అది 1 విజిల్ చాలు. పచ్చి బఠానీ కదా, 1 విజిల్ చాలు, కొద్దిసేపు పెడితే చాలు. బాగా కలిపెట్టేసి వాటర్ ఎన్నేసి ఒక గ్లాసు. సరే అయితే ఇంక మూత పెట్టేసి సాల్ట్ చూస్తా, కొంచెము సాల్ట్ కారం చూస్తా. సాల్ట్ తక్కువ ఉంది, కొద్దిగా సాల్ట్ వేసేసి. ½ స్పూన్ సరిపోతుందా? 1 స్పూనా పడుతుంది, 1 స్పూన్ పడుతుంది. అప్పుడు 2½ వేసావు కదా. చాలు, మళ్ళీ చూస్తుంది. సరే ఇంకా కుక్కర్ కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి నీళ్ళు అయితే చాలు, సరిపోతాయిలే. మళ్ళీ కావాలంటే చూడొచ్చు, మళ్ళీ పొంగుతుంది. అది కుక్కరు కొంచెం ఇది లూజ్ ఉంది, అది మూత అనేది. ఓకేనా? తయారైంది, సూపర్గా తయారైంది. టేస్టీ పచ్చి బఠానీ అండ్ ఆలు కర్రీ. దాన్ని సర్వ్ చేసి దాంట్లో అంత కొత్తిమీర వేసుకోవాలంటావా? కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. ఎండాకాలం కొత్తిమీర తింటే కన్నా బాగా సలవా, బాగా టేస్టీగా ఉంది. మీరు కూడా బాగా ఈ రకంగా చేసుకుని మంచి టేస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. వీడియోస్ ఈ విధంగా ట్రై చేయండి, మంచి కూర టేస్టీగా తయారవుతుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్. అది కాదు, ముద్దలకి, అన్నంలోకి, చపాతీలకి కూడా తినచ్చు కదా. తినచ్చు. ఓకే, లైటింగ్ ఉంది, లైట్ వేసినావు కదా, భలే కలర్ఫుల్గా ఉంది.
టేస్ట్ చేసి నువ్వే చెప్పాలా ఎలా ఉంది. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.